హలో గాయ్స్, దిస్ ఈజ్ విజయ్. మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారం. అండ్ కొత్తగా వీడియో అయితే ఒక టాపిక్తో అయితే నేను వచ్చాను. టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం 100%కి 80% పీపుల్స్కి ఈ ఈ ప్రాసెస్ కోసం తెలియదు. అండ్ వాళ్ళ బేబీస్ని ఏ విధంగా కాపాడాలి, అండ్ వాళ్ళ కంటి చూపుని ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలనేది తెలియదు. ఓకే, అసలు ఆర్ఓపి అంటేనే ఏంటో తెలియదు. యాక్చువల్గా ఆర్ఓపి అంటే ఫుల్ ఫామ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. ఓకే, ఈ పదంలోనే ఉంది రెటినోపతి. రెటినోపతి అంటే మన కళ్ళలో ఉండే రెటీనా పొర అనమాట. ఓకే, ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే నెల తక్కువ పిల్లలు, నెల తక్కువ బేబీస్, పిల్లలు కాదు. ఓకేనా, నెల తక్కువ బేబీస్ అనమాట. అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ 7 నెలలకి 8 నెలలకి బేబీస్ పుట్టేస్తారు చాలామంది. వాళ్ళని బాక్స్లో పెడుతున్నారు అని అంటారు కదా. అదే ఈ ఇలా పుట్టడం వల్ల వాళ్ళని ఇంక్యుబేషన్లో ఉంచుతారన్నమాట. ఇలా బాక్స్లో పెట్టి ప్రక్రియని ఎందుకు చేస్తారంటే ఆ బేబీకి ఫుల్గా ఆర్గాన్స్ కానీ వెజల్స్ కానీ లేదంటే ఫుల్గా బాడీ డెవలప్ అవ్వకపోవడం వల్ల బేబీని పీడియాట్రిషియన్ ఆధ్వర్యంలో ఉంచుతారన్నమాట. ఉంచి అక్కడ బేబీని ఒక వార్మర్ కింద పెట్టి టేక్ కేర్ చేస్తారు. ఫుడ్ అనగా లేదంటే మిల్క్ అనగా ఇంకా ఫ్లూయిడ్స్ అనగా బేబీకి రెగ్యులర్గా అందిస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే బేబీ ఎప్పుడైతే వెల్డ్ అనిపించిందో, అంటే బ్రీతింగ్ సరిగ్గా తీసుకుంటుందా, రైట్ ఓకే. అండ్ బేబీ ఫీడింగ్ బాగానే తీసుకుంటుందా, రైట్ ఓకే. క్రయింగ్ బాగుందా, అంటే బాగానే ఏడుస్తుందా, ఓకే. బాగా స్లీప్ ఉందా, ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత బేబీని డిశ్చార్జ్ చేస్తారు. ఓకే, కానీ ఈ డిశ్చార్జ్ చేసి లోపల బేబీకి ఒక చిన్న సమస్య వస్తుంది. యాక్చువల్గా అది చిన్న సమస్య అని నేను అన్నాను అంటే అక్కడ డాక్టర్లకి అది చిన్న సమస్య కింద కనిపిస్తుంది, కానీ మన పేరెంట్స్కి అంటే ఆ బేబీ లైఫ్ మనం కేర్ తీసుకోవాలి అంటే అది మనకి పెద్ద సమస్య. ఓకే, ఆ పెద్ద సమస్యని మనం నెగ్లెక్ట్ చేస్తే బేబీ ఇంకా పెద్ద ప్రమాదంలో పడుతుంది. ఏమవుతుందో తెలుసా, బ్లైండ్ అవుతుంది అనమాట. ఓకే, అసలు ఆర్ఓపి అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. ఓకే, అండ్ ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే స్క్రీనింగ్ ఇది ఒక డివైస్ ద్వారా కానీ లేదంటే ఒక రెటినా డాక్టర్ ఇండైరెక్ట్ స్కోపీ ద్వారా కానీ చేస్తారనమాట. ఓకే, కానీ ఏ బేబీకి ఆర్ఓపి స్క్రీనింగ్ అవసరం అని అంటే అది కూడా మన దగ్గర గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎలాగంటే లెస్ దెన్ 32 వీక్స్ అనమాట. అంటే మనం 10 నెలల్లో బేబీ పుడతారు కదా, ఇలా పుట్టినప్పుడు 10 నెలలు దాటిన తర్వాత పుడితే మనకి 40 వీక్స్ వస్తుంది 10 నెలలు దాటిన తర్వాత. ఓకే, అలా 9 మంత్స్ దాటితే మనకి 36 వీక్స్ వస్తుంది అనమాట. అలాగే 32 వారాల లోపల ఇంకా కింద పుట్టిన వాళ్ళని మనం ప్రీమెచ్యూర్ కింద లెక్కేస్తాం. ఓకే, ఓకేనా, 32 వారాలు లేదా 34 వారాల లోపల కింద పుట్టిన వాళ్ళని మనం ప్రీమెచ్యూర్ కింద లెక్కేస్తాం. అలాగే తక్కువ బరువు అనమాట. నార్మల్గా ఎప్పుడైనా బేబీ ఎక్కడన్నా మీ చుట్టాలకి ఎవరికైనా బేబీ పుట్టింది అని అంటే వెయిట్ ఎంత అని అడుగుతారు. నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ కొంతమంది వెయిట్ ఎంత బరువుతో పుట్టిందని అడుగుతారు. ఎందుకనంటే ఈ బరువుతోనే బేబీ ఆరోగ్యం అనేది ముడిపడి ఉంది. ఓకే, ఈ బరువు తక్కువలో తక్కువ 2 కేజీలు ఉండాలి. 2 కేజీల కంటే తక్కువ పుట్టిన బేబీ ఆ బేబీని ప్రీమెచ్యూర్గా పరిగణిస్తారు. ఓకే, ప్రీమెచ్యూర్ అంటే ఏం కాదండి, నెల 32 లేదా 34 వారాల లోపల తక్కువలో పుట్టిన బేబీ, తక్కువ సమయంలో పుట్టిన బేబీ. ఓకే, అలాగే 2 కేజీల కంటే తక్కువ పుట్టిన బేబీ, కొంతమంది 1700, కొంతమంది 1800, 1900 అలా పుడతారు. వాళ్ళని కూడా ఈ 2000 కంటే తక్కువ 2000 గ్రాముల కంటే తక్కువ పుట్టిన బేబీని కూడా ప్రీమెచ్యూర్గా పరిగణిస్తారు. ఓకే, కానీ ఈ ప్రీమెచ్యూర్కి 2000 గ్రాముల కంటే తక్కువ పుట్టిన బేబీకి అండ్ 34 వారాలు లేదా 32 వారాల కంటే తక్కువ పుట్టిన బేబీకి ఆర్ఓపి స్క్రీనింగ్ చేస్తారంటే తప్పు. ఇంకా ఉంది, ఒకవేళ బేబీ 9th మంత్ పుట్టింది, 9th మంత్ అంటే మనకి అప్రాక్సిమేట్గా 36 వీక్స్. ఓకే, 9th మంత్ పుట్టిన తర్వాత కూడా బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వడం, లైక్ ఆక్సిజన్ బేబీ తక్కువ తీసుకోవడం వల్ల డాక్టర్స్ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తున్నారు బేబీకి, అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది బేబీకి. అండ్ సంథింగ్ జాండీస్ లాంటివి వచ్చాయి. ఓకే, ఈ జాండీస్ వచ్చినప్పుడు బేబీకి ట్రీట్మెంట్ ఇస్తారు కదా, ఒక లైట్ పెడతారు, మీకు ఐడియా ఉందా, బ్లూ లైట్లో పెడతారు. అమ్మ బేబీకి కామెర్లు వచ్చాయంట, లైట్ పెట్టారంటారు కదా.
ఈ జాండీస్ వచ్చినప్పుడు బేబీకి ఫోటోథెరపీ అనేది ఇస్తారు. ఆ ఫోటోథెరపీలో బేబీకి కళ్ళకి కూడా మాస్క్ పెట్టి బేబీని ఆ లైట్ దగ్గర ఎక్స్పోజ్ చేస్తారు. దీనివల్ల బేబీకి కామెర్లు తగ్గుతున్నాయి, కానీ బేబీ కంటిలో నరాలు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఆక్సిజన్ వల్ల కూడా, యాక్చువల్లీ ఆక్సిజన్ వల్ల బేబీ ఎందుకు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అని అంటే, నార్మల్గా మన కంటిలో మనం ఏదైతే టాపిక్ మాట్లాడుకుంటున్నామో దానికోసం చెప్తున్నా. ఈ ఆర్ఓపి, రెటినోపతి. అసలు ఈ రెటీనా అంటే ఏంటి? నార్మల్గా ఈ రెటీనా అనేది మన కంటిలో ఉన్న ఒక మృదువైన చిన్నటి లేయర్ అనమాట. మీకు ఇక్కడ ఇమేజెస్ చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ సన్నటి లేయర్ అనేది నరాలని మనకి ఇలా మన బ్యాక్ సైడ్ కంటి నుంచి ఎదరికి తీసుకొస్తుంది అనమాట ఈ నరాలని. ఓకే, ఈ నరాలు ఎప్పుడైతే గ్రోత్ ఎదగలేదో అప్పుడు బేబీని ఆర్ఓపి బేబీగా మనం పరిగణిస్తాం, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. నార్మల్గా వెయిట్ తక్కువ ఉన్నా మనం ప్రీమెచ్యూర్ బేబీగా పరిగణిస్తాము, అండ్ తక్కువ వారాల్లో పుట్టినా మనం ప్రీమెచ్యూర్గా పరిగణిస్తాము. జాండీస్ లాంటివి, ఆక్సిజన్ పెట్టినప్పుడు, లేదనంటే బేబీ సెప్సిస్ అని ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ లాంటివి వచ్చినా, లేదంటే హెచ్ఎండి, ఇంకా చాలా రకాల కాంప్లికేషన్స్ అంటే ఎన్ఐసికి సంబంధించి చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు బేబీ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఆ ఎఫెక్ట్ని కూడా ఈ కళ్ళు అనేవి, ఈ కంటికి సంబంధించిన వ్యాధులు అనేవి, ఈ డిసీజ్ అనేది లేదంటే ఈ డిజార్డర్ అనేది బేబీకి వస్తుంది. ఓకే, మరి ఈ రెటీనా అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఈ రెటీనా అనేది ఒక నరాలు అనమాట. ఇవి చాలా మృదువైన లేదంటే చాలా పల్చటి నరాలు. ఈ నరాలు నుంచి వచ్చే బ్లడ్ వెజిల్స్ అనేవి, ఈ నరాలు అనేవి మన బ్రెయిన్ నుంచి పూర్తిగా మన కంటికి కనెక్ట్ అవుతేనే మనం ఫుల్ 100% విజన్ అనేది చూడగలం. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన కంటికి ఫుల్గా రీచ్ అవ్వకపోతే, ఇవి ఫుల్గా డెవలప్ అవ్వకపోతే మనం కంటి విజన్ అనేది, మన విజన్ అనేది, కంటి చూపు అనేది కోల్పోతాం. ఓకే, నార్మల్గా ఈ ఆక్సిజన్ అనేది బేబీకి 98% లేదంటే 96% వరకు పెట్టాలి. కానీ అంతకంటే తక్కువ ఇస్తే, 100 కంటే తక్కువ ఇస్తే బేబీ చనిపోతుంది, లేదంటే బేబీ అన్కాన్షియస్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్స్ 100% సప్లై చేస్తారు. ఇలా సప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఒక బోర్ లైక్ ఒక పంపు లాంటిది లేదంటే ఒక మోటార్ లాంటిది, వాటర్ మోటార్ లాంటిది మీరు ఆన్ చేశారు. ఆ మోటార్కి కనెక్ట్ అయిన ట్యూబ్ని ఎక్కడైనా హోల్డ్ చేసి పట్టుకుంటే, ఒకటి ఇక్కడ బ్లాక్ చేసిన తర్వాత ట్యూబ్ అన్నా గట్టిగా పెద్దగా అవుతుంది, లేదంటే మోటార్ దగ్గర ట్యూబ్ అనేది ఊడిపోతుంది, లేదంటే ఎక్కడన్నా ట్యూబ్ అనేది అల్పంగా ఉంటే పెగిలిపోతుంది కదా. సేమ్ ఇదే పరిస్థితి, ఎందుకంటే మన వెజల్స్లో ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. అది మన తల వెంట్రుకల పాటు దగ్గర నుంచి కింద అరికాళ్ళ వరకు కూడా మన బ్లడ్ వెజల్స్లో ఈ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఓకే, ఈ ఆక్సిజన్ 100% పెట్టారు. నార్మల్గా బేబీకి 98% పెట్టాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 100% పెట్టడం వల్ల ఈ వెజల్స్లో, ఈ ఫుల్గా గ్రోత్ అవ్వని వెజల్స్లో ఈ 100% ఆక్సిజన్ వెళ్ళి ఏమైంది అంటే, అక్కడ వెజిల్ తట్టుకోలేక బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్ అయిన దగ్గర హెమరైజ్. ఓకేనా, ఈ హెమరైజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, రెటీనల్ హెమరైజ్ అంటారు. నార్మల్గా మనకి రక్తం కారుతుంది కదా బాడీలో, అలాగే కంట్లోని కూడా ఈ నరం నుంచి బ్లడ్ అనేది లీకేజ్ అవ్వి అక్కడ ఒక షేప్ని ఏర్పాటు చేస్తుంది. ఈ హెమరైజ్ అనేది కొంతవరకు అంటే మనకి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం ఉంటుంది కదా, మీకు ఎవరైనా మెడికల్గా ఐడియా ఉంటే సర్జరీస్ చేసినప్పుడు బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం ఉంటుంది. మనకి నార్మల్గా బ్లడ్ వెజిల్స్ కానీ బ్లడ్ స్కిన్ కానీ ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మనకి ఒక క్లాటింగ్ టైం అని ఉంటుంది అనమాట. ఒక బ్లీడింగ్ టైం అని ఉంటుంది, క్లాటింగ్ టైం ఉంటుంది. ఆ బ్లీడింగ్ టైం ఏంటంటే మన బాడీకి పంచింగ్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాల వరకు బ్లడ్ ఫ్లో అవుతుందని మనకు ఒక రీడింగ్ ఉంటుంది. ఆ నిమిషం తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఓకే, బ్లడ్ అనేది రావడం ఆగిపోతుంది, అంటే బ్లడ్ కూడా క్లాట్ అవుతుంది. ఇది మనం సేమ్ దీంట్లో తీసుకుంటే ఇది 2-3 మినిట్స్ వరకు మ్యాక్సిమం నార్మల్ ఉంటుంది, 2-3-4 మినిట్స్. ఈ 4 మినిట్స్ లోపల బ్లడ్ కారుతుంది. ఓకే, ఈ బ్లడ్ కారిన తర్వాత దాన్ని హెమరైజ్ అంటాం మనం. ఆ హెమరైజ్ అనేది ఎక్కువసేపు రెటీనా మీద ఉండడం వల్ల అక్కడ ఒక ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రెటీనా పొరని ఎలివేట్ చేస్తుంది, డిటాచ్డ్ చేస్తుంది అనమాట. అలాంటి డిటాచ్మెంట్ జరిగినప్పుడు బేబీకి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. కాబట్టి ఈ ఆక్సిజన్ వెళ్ళడం వల్ల కూడా బేబీకి ఎఫెక్ట్ ఉంది. అండ్ నేను ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పట్లేదు, ఎందుకనంటే ఇంకా దీని కోసం ఫుల్ వీడియో అనేది నేను ఒక ఎక్స్పర్ట్ని,
ఒక ఎక్స్పర్ట్ని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను. అండ్ ఆ ఎక్స్పర్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఫుల్ వీడియో అనేది, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మంచిగా ఇస్తాను. అండ్ అఫ్కోర్స్ నేను కూడా ఆర్ఓపి టెక్నీషియన్ కింద పనిచేశాను. ఇది కూడా నేను జైపూర్లో హ్యావ్ ఎ హార్ట్ ఫౌండేషన్ అని ఫౌండేషన్ తరపు నుంచి నేను ఆర్ఓపి టెక్నీషియన్ కింద 2 years అయితే కంప్లీట్ చేశాను. అండ్ నేను ట్రైనింగ్ అయ్యింది బెంగళూరులో నారాయణ నేత్రాలయ వారి తరపు నుంచి ట్రైనింగ్ అయ్యాను. అయిన తర్వాత నేను గౌతమి ఇన్స్టిట్యూట్లో, మన రాజమండ్రి గౌతమి ఇన్స్టిట్యూట్లో ఆర్ఓపి టెక్నీషియన్ కింద అరౌండ్ 9,000 బేబీస్ని నేను స్క్రీన్ చేశాను. అండ్ ఇది జరిగిన తర్వాత నేను మళ్ళీ జైపూర్లో హ్యావ్ ఎ హార్ట్ ఫౌండేషన్లో జైపూర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. అండ్ సో మచ్ బేబీస్ని నేను స్క్రీన్ చేశాను. అండ్ నా కళ్ళ ముందు చాలామంది బేబీస్ బ్లైండ్ అవ్వడం చూశాను. అండ్ చాలామంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని చూశాను. అండ్ ఈ విధంగా మనం ఎప్పుడైతే కేర్ చేసుకోలేదో బేబీస్ బ్లైండ్ అవుతారు. అండ్ వాళ్ళ కంటి చూపుని పోగొట్టడమే కాదు, వాళ్ళ జీవితాన్ని అంధత్వంలోకి తోసేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్లు ఉంటారో వాళ్ళకి మీకు బాబో పాపో పుట్టినప్పుడు వితిన్ 21 daysలో మీరు ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించాలి. ఇన్ కేస్ మీ బేబీ 9 months తర్వాత పుట్టినా, 10 months వరకు పుట్టిన తర్వాత కూడా సమ్ టైమ్స్ బేబీస్కి ఆక్సిజన్ సప్లై చేసినా, లేదంటే జాండీస్ లాంటివి వచ్చినా, ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ మీ బేబీకి ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించాలి. అక్కడ బేబీ ఏడుస్తుంది, లేదంటే బేబీ ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని అనుకోవడం తప్పు. అది ఫుల్లీ సేఫెస్ట్ టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్లో ఒక డివైస్ని యూజ్ చేస్తారు. నేను వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. ఇది నేను స్క్రీన్ చేసింది. ఆ డివైస్ని యూజ్ చేసినప్పుడు ఫుల్ సేఫ్టీతో అక్కడ మేము ప్రికాషన్స్ అన్ని ఫాలో తీసుకుని అండ్ అక్కడ ఫుల్గా ఒక పిడియాట్రిషియన్ ఆధ్వర్యంలో స్క్రీన్ చేస్తాము. అలా స్క్రీన్ చేసిన తర్వాత బేబీ స్టేజ్ ఏంటి, లేదంటే బేబీ పరిస్థితి ఏంటి, బేబీకి ఏదన్నా స్టేజెస్ ఉన్నాయా అని మేము ఫైనలైజ్ చేసి బేబీకి ఇన్ కేస్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరం వస్తే యాంటీవెజెఫ్ అనే ఇంజెక్షన్ కానీ, లేదంటే గ్రీన్ లేజర్ లాంటివి కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి చేయిస్తారు. చేయించిన తర్వాత బేబీకి రికవరీ టైం అనేది 1 to 3 monthsలో రికవరీ అనేది కనిపిస్తుంది. దీనివల్ల బేబీ కంటికి ఏ విధమైన హాని కలగదు. ఓకేనా. అండ్ ఈ ఆర్ఓపి నార్మల్గా ఈ ఆర్ఓపిలో 5 stages అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ 5 stages ఏంటంటే Stage 1, Stage 2, Stage 3, Stage 4A, Stage 4B అండ్ Stage 5. ఈ రకాల స్టేజ్లు అనేవి ఆర్ఓపి స్క్రీనింగ్లో మనం యూస్ చేస్తాం. ఈ స్టేజ్లు ఏంటంటే నార్మల్గా Stage 1 అనేది 80% బేబీస్కి కంపల్సరీ ఉంటుంది. దాన్ని ఆటోమేటిక్గా బాడీ రికవర్ చేయొచ్చు కొన్నిసార్లు దాన్ని కాంప్లికేట్ చేయొచ్చు. ఈ Stage 1 అనేది జస్ట్ చిన్న, మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెటీనాకి ఈ వెజల్స్ దగ్గర చిన్న లైన్ లాంటివి వస్తుందన్నమాట. దీన్ని డిమార్కేషన్ లైన్ అంటారు. ఓకే, ఇది రికవరీ టైం బాగుంటుంది, రికవరీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సమయాల్లో బేబీ పరిస్థితిని బట్టి, బేబీ యొక్క పొటెన్షియల్ని బట్టి బేబీ యొక్క రికవరీ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరిగితే, లేదా ఇమ్యూన్ వ్యవస్థ బాగుంటే ఇది నార్మల్ అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది Stage 2కి బదిలీ అవుతుంది అనమాట. ఈ బదిలీ అవడం ఏంటంటే Stage 2లో రిడ్జ్ అంటారు దీన్ని. ఆ చిన్న లైనే ఇలా 2 విధాలుగా సెపరేట్ అవుతుంది అనమాట, కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని Stage 2 అంటారు. ఇది కూడా కొంచెం అంటే 50% బేబీకి రిస్కే. ఓకే, ఈ 50% స్టేజ్ బేబీ అనేది కొన్నిసార్లు నార్మల్ అయిపోవచ్చు, స్లోగా తగ్గిపోవచ్చు, లేదంటే Stage 3కి మళ్ళీ బదిలీ అవుతుంది. లైక్ Stage 3కి బదిలీ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ రిడ్జ్ దగ్గర ఈ రెటీనా వెజిల్స్ వస్తాయి కదా, ఇవి ఇక్కడికి టచ్ అవ్వి అంటే రివర్స్కి బ్యాక్ వస్తాయి అనమాట. బ్యాక్ వస్తాయి ఇలా. దాన్ని NVE అంటారు, న్యూ వాస్కులర్ ఎల్స్వేర్. ఈ న్యూ వాస్కులర్ ఎల్స్వేర్ అనే ఈ వెజిల్స్ రిటర్న్ రావడం వల్ల మనకి కంటిలో నార్మల్గా 2 ఇంపార్టెంట్ భాగాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఆప్టిక్ డిస్క్ అండ్ మ్యాక్యులా. ఓకే, ఈ ఆప్టిక్ డిస్క్ అండ్ ఈ మ్యాక్యులా అనేది మన కంటికి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఈ 2 లేకపోతే మనం ఇది పలానా వస్తువు, ఇది పలానా కలరు, ఇది పలానా వ్యక్తి, ఇదొక వెంట్రుక, లేదంటే ఇదొక షర్ట్, ఇదొక ప్రతి దాన్ని కూడా మనం ఆ 2 ఆటల దగ్గర జరిగిన ఒక్క సిగ్నల్ ద్వారా మనం
ప్రతిదాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. మనం చూడడానికి కారణం ఆ రెండు మాత్రమే. ఈ రెండు వాటిని మూసేయడం అంటే కప్పడం జరుగుతుంది ఈ వెజల్స్ వెనక్కి వచ్చినప్పుడు. ఓకే, ఇలా కప్పినప్పుడు ఈ స్టేజ్ అనేది ఫుల్ రౌండ్ అప్ అయిపోతుంది కంటిలో, ఈ నరాల చుట్టూరు ఫుల్ రౌండ్ అప్ అయిపోతుంది. దీన్ని నార్మల్గా మెడికల్గా అది ఈ ఆర్ఓపి పరంగా ఉన్న డాక్టర్స్ అంటే రెటీనా డాక్టర్స్ హైబ్రిడ్ ఆర్ఓపి అంటారు కొన్ని సమయాల్లో. హైబ్రిడ్ ఆర్ఓపి అంటే నార్మల్గా స్టేజ్ అనేది ఓన్లీ 2-3-4 క్లాక్ అవర్స్లోనే ఉంటుంది అనమాట. కానీ ఈ మొత్తం ఫుల్ క్లాక్ అవర్లో ఉంటే దీన్ని హైబ్రిడ్ ఆర్ఓపి అంటారు. ఇలాంటి హైబ్రిడ్ ఆర్ఓపిస్ వస్తే బేబీ రెటీనా అనేది డిటాచ్మెంట్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ హైబ్రిడ్ ఆర్ఓపిలో మీకు ఫస్ట్ చెప్పాను హెమరైజ్ వస్తుందని. ఈ హెమరైజెస్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఈ హెమరైజెస్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ పాప్కార్న్స్ అంటే మీకు తిని పాప్కార్న్స్ కాదు, కంటిలో చిన్న చిన్న వైట్ డాట్స్ లాంటివి ఈ నరాల దగ్గర కానీ లేదంటే ఈ స్టేజ్ చుట్టుపక్కల కానీ ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని పాప్కార్న్స్ అంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు బేబీ సివియర్ కండిషన్లో తొందరగా బ్లైండ్ అయిపోయే స్టేజ్లో ఉందని అర్థం అనమాట. ఓకే, అండ్ స్టేజ్ 4A, స్టేజ్ 3 అయిపోయింది చెప్పాను. స్టేజ్ 4A అంటే యాక్చువల్లీ స్టేజ్ 4A అనేది ఏవైతే ఈ వెజిల్స్ వెనక్కి వచ్చాయో లేదంటే ఏదైతే ఈ స్టేజ్ ఎలివేట్ అయ్యి లైక్ ఇలాగా ఫోల్డ్ అయ్యి ఈ కార్నియా లైక్ మీకు డిస్క్ అని చెప్పాను కదా, డిస్క్ అండ్ మ్యాక్యులా, ఈ డిస్క్ అండ్ మ్యాక్యులాకి దగ్గరలో అంటే ఇక్కడ డిస్క్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాక్యులా ఉన్నప్పుడు ఇలా దగ్గరలో వచ్చినప్పుడు దీన్ని స్టేజ్ 4A అంటారు. వితౌట్ ఇన్వాల్వ్డ్ మ్యాక్యులా దిస్ ఈజ్ స్టేజ్ 4. ఈ స్టేజ్ 4 ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. నార్మల్గా స్టేజ్ 3కే ట్రీట్మెంట్ అనేది చేసేస్తారు. అది గ్రీన్ లేజర్ అని కానీ లేదంటే ఫస్ట్ ఇక్కడ ప్లస్ డిసీజ్, మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ప్లస్ డిసీజ్ అనమాట. ఈ వెజిల్స్ వెనక్కి రావడం అండ్ ఇవి కొంచెం అగ్రెసివ్గా జిగ్జాగ్ షేప్లో, మీకు జిగ్జాగ్ షేప్ అంటే మీకు ఆడవాళ్ళకి మామూలుగా తెలుస్తూ ఉంటుంది. ఆ జిగ్జాగ్ షేప్ అంటే ఇలా కర్లింగ్ హెయిర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్లస్ డిసీజ్ అంటారు అనమాట. ఇన్ కేస్ ఈ స్టేజ్ 3తో ఈ కర్లింగ్ అనేది ఈ జిగ్జాగ్ షేప్ అనేది ఈ వెజిల్స్లో ఉంటే దానికి ఫస్ట్ బేబీకి యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వితిన్ 1-3 వీక్స్లో బేబీకి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు స్టేజ్ 3లో. బట్ బేబీ స్టేజ్ 3ని కూడా మిస్ చేసింది అంటే ఫాలో అప్కి రాలేదు కాబట్టి బేబీకి స్టేజ్ 3 ఉందని దాటేసిందని తెలిసింది. దాన్ని స్టేజ్ 4Aకి బదిలీ అయ్యింది. ఈ స్టేజ్ 4Bలో చాలా కాంప్లికేట్ అండ్ 70% విజన్ మాత్రమే బేబీకి కనిపిస్తుంది. 30% విజన్ అనేది బేబీ కోల్పోతుంది. దీన్ని మళ్ళీ రికవర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏం చేస్తారంటే ఈ వెజల్స్ని ఏదైతే ఈ కర్లింగ్ వెజిల్స్ మ్యాక్యులా దగ్గర వరకు వచ్చాయో వీటిని అవాస్టిన్ ఇంజెక్షన్ ఇచ్చి ఫస్ట్ నార్మల్ చేస్తారు. తర్వాత ఈ ఫుల్ స్టేజ్ని లేజర్ చేస్తారు. చేసిన తర్వాత బేబీకి అక్కడ కూడా నార్మల్ అయిపోయింది. ఇన్ కేస్ నార్మల్ అవ్వకపోతే స్టేజ్ 4B విత్ ఇన్వాల్వ్డ్ మ్యాక్యులా స్టేజ్ 4B. ఈ విత్ ఇన్వాల్వ్డ్ మ్యాక్యులా అంటే మీకు దీంట్లోనే ఉంది. ఈ స్టేజ్ అనేది మ్యాక్యులా మీకు ఏదైతే చెప్పాను సెంట్రల్ డిస్క్ అండ్ మ్యాక్యులా, ఈ రెండు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఈ నరాలు అనేవి ఈ రెటీనా వెజల్స్ అనేవి కప్పేసాయి అండ్ స్టేజ్ కూడా దీనిపైకి వచ్చి ఇలా ఫోల్డ్ అయ్యింది, మొత్తం ఫోల్డ్ అయ్యింది. ఈ ఫోల్డ్ అవడం వల్ల బేబీకి 100% విజన్ అనేది కోల్పోతుంది. ఎందుకంటే ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ రెండాటికి ఇంకా మూసేసినప్పుడు ఇంక బేబీకి విజనే కనిపించదు. అసలు మీరు ఎలా ఆడిచ్చినా ఏం కనిపించదు. ఆ స్టేజ్ వచ్చింది అని అంటే బేబీకి ఓన్లీ 5% విజన్ మాత్రమే కనిపిస్తుంది. ఆ 5% విజన్ కూడా ఆఫ్టర్ ట్రీట్మెంట్ రప్పించగలమా లేదనేది డాక్టర్ కన్ఫర్మ్ చెప్పలేరు. అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చెప్తారు. ఓకే, లేదు ఇక్కడ కూడా బేబీ స్కిప్ చేసింది ఫాలో అప్ రాకుండా. స్టేజ్ 5 టోటల్ డిటాచ్మెంట్, రెటినల్ డిటాచ్మెంట్. ఈ టోటల్ రెటినా డిటాచ్మెంట్ అంటే ఈ కంప్లీట్ ఈ లేయర్, ఈ రెటినల్ లేయర్ అనేది టోటల్ కుసించిపోయింది, లోపల ఇలా కుసించిపోయింది. దీన్ని ఓపెన్ చేయలేరు, చాలా మృదువైంది. మన టిష్యూ, మీరు నార్మల్గా టిష్యూ ఉంటుంది కదా, ఆ టిష్యూ కంటే ఇంకా పలచనైన పదార్థం ఒక లేయర్ అది ఇలా కుసించిపోయింది. కుసించిపోవడం వల్ల డాక్టర్స్ కాదు కదా, దేవుడు కూడా దీన్ని వెనక్కి తీసుకురాలేడు. దీనివల్ల బేబీ బ్లైండ్ అవుతుంది వితిన్ 3 or 4 వీక్స్. ఈ 4 వీక్స్ ముందు మీరు జాగ్రత్త తీసుకుని ఉంటే బేబీకి అట్లీస్ట్ 25 or 30% విజన్ అనేది మీరు బేబీకి ఇవ్వగలరు.
మీకు అర్థమైందా? ఒక్క నెగ్లిజెన్సీ, లైక్ మీరు బేబీ ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిందో అప్పుడు మీకు పిడియాట్రిషియన్స్కి ఈ మెథడ్ కోసం తెలియకపోవచ్చు, లేదు అంటే బేబీ హెల్తీగానే ఉంది కదా అని నార్మల్గా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు. కానీ ప్రతి పేరెంట్స్కి ఇది ఒక బాధ్యతగా, అన్నట్టుగా తీసుకోవాలి. ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బేబీ డిశ్చార్జ్ అయిందో ఒక పిడియాట్రిషియన్ మీరు అడగాలి, సార్ మేము ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించుకుంటాము, ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు ఎక్స్పర్ట్స్, లేదంటే రెటీనా డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు అని మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి బేబీని ఆర్ఓపి స్క్రీనింగ్ వరకు తీసుకువెళ్ళగలిగితే మీ బేబీ పరిస్థితి ఏంటి, బేబీకి నార్మల్ విజన్ ఉందా, అంటే నార్మల్గానే గ్రోత్ అవుతున్నాయా, లేదంటే ఏమైనా స్టేజెస్ ఉన్నాయా, ఈ స్టేజెస్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాలనేది మీరు ఫైనలైజ్ చేసుకుని బేబీని సేఫ్ చేయడం చాలా మంచిది. నేను ఒక స్టోరీ చెప్తానండి. స్టోరీ ఏంటంటే, నేను జైపూర్లో స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మేము ఎవ్రీ వీక్ మేము స్క్రీనింగ్ చేస్తాం అనమాట హాస్పిటల్లో, ఎన్ఐసిలో అడ్మిట్ అయిన బేబీస్కి. ఈ ఎన్ఐసిలో అడ్మిట్ అయిన బేబీస్కి స్క్రీనింగ్ చేస్తాం కదా, ఇది చేసేటప్పుడు అందులో ఒక బేబీకి స్టేజ్ 1 ఉందన్నమాట. స్టేజ్ 1 ఉంటే బేబీ పేరెంట్స్కి మేము కౌన్సిలింగ్ ఇచ్చాం. నార్మల్గా ఏ బేబీకి నార్మల్ ఫండస్ ఉన్నా సరే మేము బేబీకి కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. అయితే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మేము బేబీ పేరెంట్స్ని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే, ఓకేనండి మేము నెక్స్ట్ వీక్ వస్తాము అని చెప్పేసి అని అన్నారు. మేము నెక్స్ట్ వీక్ టైం ఇచ్చాం, మళ్ళీ చెక్ చేద్దాం చెప్పి. ఎందుకంటే స్టేజ్ 1కి స్టేజ్ 2కి మేము ఏ విధమైన సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మేము చేయము. ఎందుకంటే అది తప్పు. ఎందుకంటే ఫుల్గా అది నార్మల్ అయిపోవచ్చు సమ్టైమ్స్, లేదంటే సమ్టైమ్స్ పెరుగుతుందో లేదో చూసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకోవడం మంచిది కాదు కదా. అందుకని బేబీని మేము రిఫర్ చేసాం. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నాం. అలా అయితే వీళ్ళు ఏం చేశారంటే వచ్చారు, స్క్రీనింగ్ చేయించుకున్నారు. బేబీకి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి బదిలీ మారిపోయింది. అయితే మేము మళ్ళీ క్లోజ్ ఫాలో అప్ ఒక 4 డేస్లో మళ్ళీ ఇచ్చామన్నమాట. నార్మల్గా 1 వీక్ ఇవ్వాలి, కానీ ఇంత ఫాస్ట్గా స్టేజ్ ట్రాన్స్ఫర్ అయింది అంటే ఇంకా 4 డేస్లో స్టేజ్ 3కి వెళ్ళిపోద్దనేమోనని మేము భయపడి మళ్ళీ 4 డేస్ అనేది ఫాలో అప్ ఇచ్చాం. ఈ 4 డేస్ తర్వాత పేరెంట్స్ బేబీస్ని తీసుకురాలేదు అండ్ వాళ్ళు రాలేదు. అండ్ మేము కాల్స్ చేసాము, హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పాము, వాళ్ళ ఇంటి అడ్రస్ పట్టుకుని అడ్రస్కి కూడా వెళ్ళాం. అండ్ అక్కడ లేరు, అండ్ ఎవరో వాళ్ళ రిలేటివ్స్ చనిపోయారని చెప్పేసి వెళ్ళారు. అయితే మాకు కనీసం ఫోన్ కూడా రాలేదు. ఓకే, అలా ఫోన్ రాకపోతే మేమేం చేసామంటే ఒక 1 వీక్ అనేది మేము వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత బేబీ ఫాదర్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత బేబీని తీసుకొస్తున్నారని అడిగితే తీసుకొస్తున్నానన్నారు, కానీ తీసుకురాలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే బేబీ ఆల్రెడీ స్టేజ్ 3 క్రాస్ అయిపోయి ఉన్నట్టుంది అప్పటికి. అయితే ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు బేబీని లైక్ ఎవరికో దత్తత ఇచ్చేశారనమాట. ఎవరికో వాళ్ళకి మనీ నీడెడ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళు ఏంటంటే అడాప్షన్ చేయించేశారు. ఎవరో అడాప్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు కదా. అయితే ఆ అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు కదా మేము ఇచ్చినవి, హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవన్నీ. ఆ పేరెంట్స్ పాపం అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఇదేంటి ఇక్కడ ఆర్ఓపి స్క్రీనింగ్ చేశారు, బేబీకి స్టేజ్ 2 అని ఉంది, క్లోజ్ ఫాలో అప్ అని రాసింది అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇన్వైట్ చేసాము, వాళ్ళు వచ్చారు, మేము చెక్ చేస్తే అప్పటికే బేబీకి స్టేజ్ 4B. ఇది ఎవరి నెగ్లిజెన్సీ? పేరెంట్స్ నెగ్లిజెన్స్. ఈ నెగ్లిజెన్స్ వల్ల బేబీకి 10% విజన్ మాత్రమే మిగిలింది, మిగతా 90% విజన్ అనేది కోల్పోయింది. అండ్ ఆ పేరెంట్స్, అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ వాళ్ళకి నాకు తెలిసి కన్న పేరెంట్స్కి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు చూసుకున్నారు. అండ్ ఈ పేరెంట్స్ వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. వాళ్ళు బాధపడ్డ బాధ ఇంకా నేను చూడలేదు ఇప్పటివరకు వచ్చి. అందుకని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నా లైఫ్లోనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ సిచ్యువేషన్ నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా. అదేంటంటే, నా ఫ్యామిలీలోనే ఒకటి ఉందన్నమాట ఇది విషయం అనేది. కానీ అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు, అండ్ అప్పట్లో అంత టెక్నాలజీ లేదు,
లేకపోయినా సరే ఆ, కన్ను పోగొట్టుకోవడం అయితే జరిగిందనమాట నాకు తెలిసిన వాళ్ళు అండ్ నా సన్నిహితులు అండ్ నా ఫ్యామిలీ మెంబర్. అది కూడా మీకు ఫర్దర్ వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను అండ్ ఫుల్ వీడియో వచ్చినప్పుడు. కాకపోతే ఒక్క థింగ్ అండి, బేబీస్ని మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ని 10 సార్లు కన్ఫర్మేషన్ తీసుకోండి, మేము ఆర్ఓపి స్క్రీనింగ్ చేయించాలా వద్దా. వాళ్ళు వద్దన్నా సరే మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి, ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించాలి. చేయించినట్లయితే బేబీకి ఏ క్షణంలోనైనా బేబీ పైకి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ లోపల రెటినా అనేది స్లోగా డిటాచ్మెంట్ దగ్గర వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ వస్తాయి. నెక్స్ట్ నేను కామన్గా చెప్పే ఎవరన్నా కామన్గా పిల్లల కోసం ఎవరన్నా సజెషన్స్ అడిగితే వాళ్ళు కామన్గా చెప్పే చిన్న పాయింట్ చెప్తాను, అది కూడా నోట్ చేసుకోండి. ఇది ఒక టిప్ అనమాట. నార్మల్గా బేబీస్కి బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా సరే వీళ్ళు కాటికి పెడతా ఉంటారు. ఈ కాటికి ఎందుకు పెడతారండి నాకు అర్థం కాదు. కాటికి అసలు ఎందుకు పెడతారు మీకు ఏమన్నా తెలుసా? అంటే లేదంటే మీ పూర్వీకులు లేదంటే మీ తల్లిదండ్రులు మీకు పెట్టారని చెప్పేసి మీ పిల్లలకి మీరు పెడుతున్నారా? ఎందుకు పెడతారు? నార్మల్గా ఫోన్లే కాజల్ పెడుతున్నారు, కాటికి పెడుతున్నారు. ఆ కాటికి పెట్టడానికి కారణం ఏమైనా ఉంటే ఒకవేళ ఉండొచ్చు మీకు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కాజల్స్ అనేవి కెమికల్స్ ద్వారా తయారవుతున్నాయి, న్యాచురల్గా ఆర్గానిక్గా ఎవరు చెయ్యట్లేదు. కాబట్టి ఈ కాజల్స్ మీరు బేబీకి ఇక్కడ అప్లై చేసినట్లయితే బేబీకి ఇక్కడ మనకి కంటిలోంచి నీరు రావడానికి ఒక రంధ్రం అయితే ఉంటుంది అన్నమాట. ఆ రంధ్రం అనేది ఈ కాజల్ అప్లై చేయడం వల్ల అది క్లోజ్ అయిపోతే బేబీ ఏడ్చినప్పుడు నీళ్ళు అనేవి బయటికి రావు. ఇలా రాకపోవడం వల్ల బేబీ కార్నియా దెబ్బతినొచ్చు, లేదనంటే బేబీ కన్నే ఇన్ఫెక్షన్స్తో ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే బేబీకి కాజల్ అనేది రాయొద్దు అప్ టు 1 ఇయర్ వరకు. 1 ఇయర్ తర్వాత మీ ఇష్టం, రాసుకుంటారో వేసుకుంటారో మీ ఇష్టం. కానీ అప్పుడు కూడా రాయకూడదని నా ఫీలింగ్. అప్పుడు కూడా రాయకుండానే ఉండండి. అంటే కాజల్స్ వల్ల ఉపయోగం లేదు, కంటిలో పొరలు ఓడతాయి, లేదా కంటి పైన ఉన్న పల్చటి పొరలన్నీ మంచిగా ఓడతాయి, బేబీకి చూపు కనిపిస్తుంది అని అంటే మీ అపోహ అదంతా. ఓకేనా? మీ అపోహ. మన సాంప్రదాయాలు పాటించవచ్చు కానీ మరి ఎక్కువ కాదు. అంబానీ పిల్లలకి కాటికి పెట్టి ఉంటారంటావా? లేదండి. ఇలాంటి సాంప్రదాయాలన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎందుకనంటే ఎప్పుడో మంచి జరిగిన దాన్ని మనం ఇంకా క్యారీ చేస్తూనే ఉంటాం. కొత్తగా ఉన్నదాన్ని మనం ట్రై చేయము, అంటే కొత్తగా ఉన్నదాన్ని మనం చూడం. మనకి మన పూర్వీకులు ఏం చేశారో అది ఫాలో చేయడమే. ఆ సమయంలో అది నెగ్గగలిగింది, ఈ సమయంలో అది నెగ్గలేదు. ఎందుకనంటే మారుతున్న పరిస్థితులు, మారుతున్న టెక్నాలజీ అండ్ మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మారుతున్న పరిస్థితులు, వీటిని బట్టి మనం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కాజల్స్ అప్లై చేయొద్దు అండ్ అప్ టు 6 months లేదంటే 1 ఇయర్. ఆ తర్వాత మీ ఇష్టం అని నేను చెప్పాను, కానీ అది ఇప్పుడు కూడా అప్లై చేయకుండా ఉండడం మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టింది, ఓకే, నెల తక్కువ బేబీగా పుట్టింది, లేదంటే నెల తక్కువ బేబీగా పుట్టకపోయినా తక్కువ బరువు ఉంది, లేదంటే తక్కువ బరువు ఉంది, లేదంటే జాండీస్ వచ్చాయని హాస్పిటల్ అడ్మిట్ చేశారా, లేదంటే ఆక్సిజన్ సప్లై బేబీ అన్కాన్షియస్ అవుతుంది ఆక్సిజన్ సప్లై వల్ల జాయిన్ చేశారా, లేదంటే బేబీకి సెప్సిస్ అనేవి ఏమైనా డిసీజ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చాయా, లేదంటే బేబీకి సిజరిన్ అయ్యిందా, ఓకే, నార్మల్ డెలివరీ కాకపోయినా సిజరిన్ అయినా సరే ఆర్ఓపి చేయించాలి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీరు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి బేబీకి కంటికి ఎఫెక్ట్ అవుతుందంట, విజయ్ చెప్పాడు, యూట్యూబర్ విజయ్ చెప్పాడు, ఓకే సార్ మా బేబీకి ఆర్ఓపి స్క్రీనింగ్ చేయించాలా, రైట్, చేయించాలా అంటే చేయించండి, తప్పకుండా చేయించాలి. వాళ్ళు చేయించొద్దన్నా సార్ మీరు చేయించుకోండి. ఓకే, ఇన్ కేస్ మీకు దీనికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా నెంబర్ కింద ఇక్కడ డిస్ప్లేలో మీకు స్క్రోల్ అవుతుంది. మీరు నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్లో లేదంటే టోటల్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే నేను మీకు ఆర్ఓపి సెంటర్స్ మీ నియర్ బై ఎక్కడున్నాయో అండ్ అక్కడ నాకు తెలిసిన వాళ్ళతో మీకు ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది నేను చేయిస్తాను. ఓకే, అండ్ దీనికి నేను ఫుల్ బాధ్యుని అనమాట. మీ బేబీకి 100% విజన్ రావడానికి నేను ఒక ప్రమోటర్గా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్గా నేనైతే నాకు తోచినంత 100% నేను మీకు చేస్తాను. ఓకేనా?
ఆర్ఓపి నీడెడ్ అయితే, ఎప్పుడైతే ఆర్ఓపి స్క్రీనింగ్ బేబీకి నీడెడ్ అయిందో మీకు తెలియకపోతే నేను గైడెన్స్ అయితే ఇస్తాను, నాకు నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఎవరు చూస్తున్న వాళ్ళైనా సరే ఇంతవరకు చూసారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామందికి తెలిసేటట్టు మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బీ సేఫ్ ఆఫ్ యువర్ చైల్డ్స్. ఓకే. అండ్ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అసలు నెల తక్కువ ఎందుకు పుడుతున్నారు, అంటే నెల తక్కువగా వెయిట్ తక్కువగా ఎందుకు పుడుతున్నారంటే ఈ పేరెంట్స్ ఎప్పుడైతే ఈ మదర్ తక్కువ ఆహారం తీసుకోవడమో, లేదంటే ఆహార లోపమో, లేదంటే ఇంకేదైనా సమస్యల వల్ల, లేదంటే ఇంకేదైనా అమౌంట్ లేదు, లేదంటే సరిగ్గా పోషకాలు తినట్లేదు అని అంటే బేబీ కంపల్సరీ ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి యాక్టివ్గా ఉండండి అండ్ ఎక్కువ ఎంత తిన్నారో అంత పని చేయండి అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఓకేనా? ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ మీరు యాక్టివ్గా ఉంటే మీ బేబీ కూడా యాక్టివ్గా గ్రోత్ అవుతుంది. అండ్ చాలా కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అంతా ఉంచుకోండి. అలా ఉంటే అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ అనే వాళ్ళే పుట్టరు అండ్ మీకు ఏ సిజరీన్ కూడా అవ్వదు. ఓకే. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోవద్దు, నేను మీతో ఎప్పుడూ ఉంటాను అండ్ మీరు నాతో ఎప్పుడూ ఉంటారని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.